అందరికీ శనార్థులు. ఎట్లున్నారు? అందరు మంచిగున్నారా? వీకెండ్ తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చిన అవన్నీ చూసే ముంగట హెడ్లైన్ చూడుర్రి. బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు, రిజర్వేషన్లు పక్కా ఉంటాయి. పొద్దుగాల పొద్దుముకనే ప్రచారాలు, పగటిలి కానొస్తున్నాయి మరి సుక్కలు. ఒక్క రోడ్డు 2 నియోజకవర్గాలు, ఓట్లప్పుడే ఏరుపడతాయట ఊర్లు. ఇంకంటించుకోవాలి అందరూ, ఊరూరా సాటింపేస్తున్నారు. మహారాష్ట్రలో నీళ్ల తిప్పలు, ఎండిపోయినాయి మరి బావులు. పక్క 14 సీట్లు గెలవాలని కాంగ్రెస్ పార్టీ, 10-12 సీట్లల్లా కాషాయం జెండా ఎగిరేయాలని బీజేపీ. మేమేమన్నా తక్కువనా? మాకు కూడా 12 సీట్లు కావాలని కారు పార్టీ. 3 పార్టీలు తగ్గ ఫరు కొట్లాడుతున్నాయి. గులాబీ బస్సు యాత్రతోని పబ్లిక్ లో పోతుంటే ఢిల్లీకెళ్లి పెద్ద లీడర్లను పిలుచుకుంటున్నాయి బీజేపీ కాంగ్రెస్ పార్టీలు. ఇవాళ ఎవరెవరు వచ్చిండ్రో, ఏం మాట్లాడినరో అరుచుకుందాం పాండ్రి. ఆదిలాబాద్ లా సుగుణక్కన్ గెలిపియాలని నిర్మల్లా మీటింగ్ పెడితే రాహుల్ గాంధీ సారు, సీఎం రేవంత్ రెడ్డి సారు, మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు బగ్గొచ్చిండ్రు. 15 ఆగస్టు లోపట రుణమాఫీ పక్కా చేస్తాం, ఇచ్చిన హామీలు తీరుస్తామని మాటిచ్చిండు ముఖ్యమంత్రి సారు. నువ్వు మంచిగా చీర కట్టుకొని ఆర్టీసీ బస్ ఎక్కు, ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే 6 గ్యారెంటీలు అమలు చేయనట్లే. టికెట్ లేకుండా నువ్వు ఇంద్రవెల్లి గాని, నాగోబ జాతర గాని, భద్రాచలం రాముల వారిని గాని, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి ఒక్క పైసా అడగకపోతే మా 6 గ్యారెంటీలను అమలు చేసినట్టే. ఇక రాహుల్ సార్ మాట్లాడుకుంటా, కాంగ్రెస్ గెలిస్తే ఆడోళ్ళ అకౌంట్ల ఏడాదికి 1,00,000 రూపాయలేస్తాం, సర్కార్ జాబులు నింపుతామన్నాడు. దేశాన్ని బీజేపీ తెరలు చేసింది, మళ్ళా గెలిస్తే రాజ్యాంగం రద్దు చేస్తది, రిజర్వేషన్లు తీసేస్తది అనుకొచ్చిండు. और बीजेपी के नेताओं ने सीधा देश की जनता को कहा है कि अगर वो चुनाव जीतेंगे वो इस संविधान को बदल देंगे, खत्म कर देंगे, और अगर संविधान खत्म हो जाएगा तो रिजर्वेशन खत्म हो जाएगा. ఈడికెళ్లి సీదా అలంపూర్ మీటింగ్ కొచ్చి నాగర్ కర్నూల్ ఎంపీగా మల్లు రవి సార్ను గెలిపియాలని కోరిండు. తెలంగాణకు సెంటర్ గవర్నమెంట్ ఏమి ఇయ్యలేదని గిట్ల ఎడ్డిచ్చిండు సీఎం సారు. బీజేపీ ఏమిచ్చింది? బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మనం అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతకల జాతీయ ప్రాజెక్ట్ అడిగితే బీజేపీ మనకు గాడిద గుడ్డిచ్చింది. కాంగ్రెస్ సర్కార్ రాగానే కులగణన చేస్తాం, ఉపాధి కూలి 400కు పెంచుతాం, రిజర్వేషన్ల 50% లిమిట్ ఎత్తేస్తామన్నాడు రాహుల్ సారు. మోడీ గవర్నమెంట్ పెద్ద పెద్దోళ్లకు 16 లక్షల కోట్ల రుణమాఫీ చేసిండని గరమైండు. जो भी नरेंद्र मोदी जी ने पिछले 10 साल में किया, 22 लोगों के लिए किया. अदानी जैसे अरबपतियों का उन्होंने लाखों करोड़ रुपए कर्जा माफ किया. देश के सारे एयरपोर्ट, सारे पोर्ट्स, इंफ्रास्ट्रक्चर, डिफेंस इंडस्ट्री, सारी की सारी इन्होंने एक व्यक्ति को पकड़ा दी. और किसानों का, मजदूरों का ये कभी कर्जा नहीं माफ करते. ఇక బీజేపీ ప్రచారం చూస్తే ఆదిలాబాద్ లా నగేష్ సార్ను, నిజామాబాద్ లా అరవింద్ సార్ను పార్లమెంట్ పంపాలని పబ్లిక్ మీటింగ్లు పెట్టిండు సెంటర్ మంత్రి అమిత్ షా సారు. రిజర్వేషన్ల మీద ఫేక్ వీడియోలు దిప్పి కాంగ్రెస్ వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తున్నారని గరమైండు. कांग्रेस पार्टी झूठ के आधार पर चुनाव लड़ने वाली पार्टी, मेरा झूठा वीडियो तेलंगाना के मुख्यमंत्री ने भी फॉरवर्ड किया. ముస్లింలకు రిజర్వేషన్లు ఇయ్యము, ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లు పక్కా అమలు చేస్తామన్నాడు. जब तक देश की संसद में एक भी भाजपा का सांसद है, आदिवासी, दलित और ओबीसी का आरक्षण हम समाप्त नहीं होने देंगे, नहीं होने. इतने कम समय में कांग्रेस पार्टी ने ये तेलंगाना को कांग्रेस का एटीएम बना. నిజామాబాద్ మీటింగ్ అరుచుకొని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్ కొచ్చిండు. మోడీ సార్ను 3వ సారి ప్రధాని చేయాలని కాంగ్రెస్ బీఆర్ఎస్ కు సూటి పెట్టిండు అమిత్ షా సారు.
ఊళ్ళల్లా ఓట్ల ప్రచారం జోరుగా అవుతుంది. మీ ఊర్లకు సుత లీడర్లు వచ్చే ఉంటారు. అయితే ఏ ఊరికైనా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి ఎంపీలుగా పోటీ చేస్తోళ్ళు వచ్చి ప్రచారం చేస్తుంటారు. వాళ్ళ తరపున పెద్ద లీడర్లు వచ్చి మా వాళ్ళనే గెలిపియాలని కోరుతారు. కానీ ఓతానికి కాంగ్రెస్ పార్టీ నుంచి 2, బీజేపీ నుంచి 2, బీఆర్ఎస్ నుంచి సుత 2 క్యాండిడేట్లు వచ్చి ప్రచారం చేస్తారు. హగో అట్లెట్లా చేస్తారంటారా? దానికో లెక్కుంది. అల్కగా చెప్పాలంటే ఒక రోడ్డు, 2 ఊర్లు, 2 మండలాలు, 2 జిల్లాలు, 2 పార్లమెంట్ నియోజకవర్గాలు. హౌ మరి రోడ్డుకు అవతల పక్క కటాక్షపూర్, ఇవతల పక్క మహమ్మద్ గౌస్పల్లె. 2 ఊర్లను ఏరు చేసేది ఈ రోడ్డు ఒక్కటే. కటాక్షపూర్ హన్మకొండ జిల్లా నుండి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కిందికి వస్తే, మహమ్మద్ గౌస్పల్లె ములుగు జిల్లా నుండి మహిబాద్ కిందికి వస్తుంది. ఈ 2 విలేజ్లు విడివిడిగానే ఎలక్షన్స్ జరుగుతాయి. 2 గ్రామాలకు సర్పంచ్లు ఉన్నారు, 2 ఎంపీలు ఉన్నారు, 2 ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి అన్ని రెవెన్యూ విలేజెస్ కూడా వేరు విలేజెస్ ఉన్నాయండి. ఇక ఏ ఎన్నికలైనా 2 జిల్లాల ఆఫీసర్లు వచ్చి డ్యూటీ చేస్తారు. అట్లని మా ఊరేరే మీ ఊరేరే అని ఏం ఉండదు. ఓట్లప్పుడు మాత్రమే. ఏలికి ఇంకా ఇచ్చుకున్నారంటే అటెనక అంతా కలిసే ఉంటారు, కలిసే పండుగలు పబ్బాలు చేసుకుంటారు. కలిసిమెలిసి ఉంటాం, అన్ని కలిసిమెలిసి ఉంటాం. అన్నిటికీ పనులకు కట్టేపోతాం, దేవతలకు కట్టేపోతాం, మేము అన్నిటికీ అట్లా ఉంటాం. అయితే ఎప్పటి సందో ఈ 2 ఊర్లను కలపాలని కోరుతున్నారు పబ్లిక్. అంటే ఈ విలేజ్ అనేది ఒక ఊరు అయితే అభివృద్ధి పరంగా బాగుంటుంది. సో వీళ్ళకి వ్యయం కూడా, ఖర్చు కూడా తగ్గుతుంది. కాబట్టి ఒక్క ఊరు అయితేనే బాగుంటుంది అనేది కూడా మేము చిన్నతనం అనుకుంటున్నాం. అధికారులకు కూడా రిక్వెస్ట్ కూడా పెడుతున్నాం. కాకపోతే ఇంతవరకు అయితే ఏ యాక్షన్ కూడా కాలేదు. 2 పక్క జిల్లాలు అయితే పబ్లిక్ అంతా కలిసే ఉంటారు కదా, ఇంకేం తిప్పలు ఉందంటురా? ఈ అన్న చెప్తాడు ఇనూరిగా. కొంతమంది పిల్లలకి నాన్ లోకల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాళ్ళ ఇల్లేమో గౌస్పల్లి సైడ్ ఉంటుంది, వాళ్ళు చదవడం ఏమో ఆత్మకూరు మండలంలో చదవడం వల్ల వాళ్ళు హనంకొండకి లోకల్ అవుతున్నారు. 2 జిల్లాలు వేరే వరకు ఆ ఊరోళ్ళు ఈ ఊర్లో చదివితే నాన్ లోకల్ సర్టిఫికేట్ తో అటు కాలేజీల్లో సీట్లు తెచ్చుకోవడానికి, సర్కార్ కొలువులు కొడటానికి సుతా తిప్పలే అవుతుందట. అప్లికేషన్స్ ఇట్లా వచ్చినప్పుడు అవి చేస్తే వాళ్ళ యొక్క ప్రాపర్ వచ్చేసి హన్మకొండ మండలం ఉండడం వల్ల వాళ్ళ మార్కులు అనేవి కూడా కోల్పోతాం. ఏజెన్సీ వాళ్ళకి ఎక్కువ ఇవ్వడం వల్ల వీటి వీళ్ళు చదివి మొత్తం అటే. మహమ్మద్ గౌస్పల్లె ములుగు జిల్లా ఏజెన్సీ కిందికి వస్తుంది. కటాక్షపూర్ హన్మకొండ జిల్లా కాబట్టి అచ్చే కొలువులు రాకుండా పోతున్నాయి అనేది మనోళ్ళ ఆపోచన. చూడాలి మరి ఓట్లైనాకనన్నా కొత్త సర్కార్ 2 ఊర్లను ఒక్కటి చేస్తుందో లేదంటే వెనకటితో వల్లనే పోతుందో. ఇప్పుడు మీ ఆడకట్టుకు బుగ్గెలుగుతలేదు, ఎమ్మటే వార్డు మెంబర్కు ఫోన్ కొడతారు. 2 రోజుల కాంచి నల్లొస్తలేదనుకోర్రి సర్పంచ్ తానికి పోతారు. అట్లనే ఊరికి తొవ్వ చక్కగా లేదంటే ఎమ్మెల్యే తానికి పోతారు. అంతకంటే పెద్ద తిప్పలొచ్చింది. అప్పుడు సీదా మంత్రి గారి తానికి పోతారు. లీడర్ల తానికి పోయి ప్రశ్నించాలన్నా, పనులు చేసుకోవాలన్నా మొదలు ఏం చేయాలి? ఏలుకు ఇంకంటించుకోవాలి. హగో గా ముచ్చట ఎరక చేస్తానికి బగ్గనే తండ్లాడుతున్నారు ఆఫీసర్లు. ఈడ వీళ్ళు రన్నింగ్ చేసేది, వీళ్ళు సైక్లింగ్ చేసేది, వాళ్ళు బుగ్గలు ఎగిరేసేది, ఇటు రంగు వల్ల లేసేది, అటు కళాకారులు ఆడి పాడేది అంతా పబ్లిక్ తోని ఓట్లేపిస్తానికే. ఓటు వజ్రాయుధం. మనిషికి ఆక్సిజన్ ఎట్లనో ప్రజాస్వామ్యానికి ఓటు అట్లా. ఓటు వేయకుంటే ప్రశ్నించే హక్కుండది అని తీర్ల ప్రచారాలు చేస్తున్నారు ఆఫీసర్లు. తెలంగాణ పాత 10 జిల్లాలలోనే కాదు, పార్లమెంట్ ఎన్నికలు దేశమంతటా అవుతున్నాయి కాబట్టి అంతటా ఓటు వేయాలని ఎరక చెప్తున్నారు. ర్యాలీలు తీసి 4 బాటల కాడ ప్రతిజ్ఞ చేపిస్తున్నారు. ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. ఓటేయాలంటే మస్తు శీదరాయ మనోళ్లకు. ఏ గంట సేపు లైన్ లో ఎవరు నిలబడతాడని కొందరు, మనం ఒక్కలం వేయకపోతే ఏమైతది అని కొందరు, అర్జెంట్ పనుందని ఇంకా కొందరు, పానం సుస్తైందని కొందరు, ఫంక్షన్ ఉందని కొందరు, ఏగి ఎండలో ఏడికిపోతామని ఇంకా కొందరు. ఇట్లా చాలా మంది లాపర్వా చేస్తుండే వరకు ఓటింగ్ శాతం పెరుగుతలేదు. అందుకే ఎట్లా చేసన్నా ఓటింగ్ శాతం పెంచాలని తనలాడుతుండ్రు ఆఫీసర్లు. ఓట్లు వచ్చినప్పుడల్లా ఆఫీసర్లు చెప్తూనే ఉంటారు, మనోళ్ళు ఎగ్గొడుతూనే ఉంటారు. అయితే ఈ తాపకు ఎండలు బగ్గ కొడుతున్నాయి కాబట్టి ఓ గంట పెంచి మాపటిలి 6 గంటల దాకా ఏలుకి ఇంకంటించుకునే ఛాన్స్ ఇచ్చిండ్రు ఎన్నికల సంఘపోళ్ళు. కాబట్టి ఎండ కొడుతుంది, మస్తు పనుంది అని వంకలు పెట్టి తప్పియకుండా తప్పకుండా ఓటేసిరాన్రి మా అయ్యగాని.
బాణుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలకు తట్టుకోలేక అల్లాడిపోతున్నారు జనం. దినదినం ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ఇంటిలో నుంచి అడుగు బయట పెట్టాలంటేనే భయపడుతున్నారు. అవసరమైతే తప్ప రోడ్ల మీదకి రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. నిప్పుల కుంపటిలా ఉన్న రాష్ట్రంలో కూడా జోరుగా ఎన్నికల ప్రచారం జరుగుతుండడమే కొసమెరుపు. పొద్దుగాల ఏ గ్రౌండ్ లో చూడు లీడర్రే వాకింగ్ కోసం కాదు, ఓటింగ్ కోసము. చల్లపూట మైదానంలో చాలా మంది దొరుకుతారని ఈడికొచ్చి ప్రచారం చేస్తున్నారు. పడసోళ్ళకెళ్ళి పండు ముసలి దాకా కలుస్తానికి మంచి తావు. ఉత్తగానే ముచ్చట పెట్టిపోతే ఎట్లని తీరొక్క ఆటలాడి ఖుషి చేస్తున్నారు ఓటర్ దేవుళ్లను. అట్లనే పోయి నాష్ట చేస్తే అదొక ఇరైటీ ప్రచారమాయే. 6 గంటలకెళ్ళి 9 గంటల దాకా అందరిది ఇదే కార్యం. ఎంపీలుగా నిలబడ్డోళ్ళది. ఇంటికి పోయి తానాలు చేసి తెల్ల బట్టలు తొడిగి కారెక్కి సీదా ఫంక్షన్ హాల్ల కాడికి లీడర్లను, కార్యకర్తలను, అభిమానులను విలువనంపుకొని ఓట్ల మీటింగ్ పెడుతున్నారు. వచ్చిన వాళ్ళు ఆయిల్ ఫాయిల్ కాకుండా చాలా మటుకు ఏసీ ఫంక్షన్ హాల్లే గుత్తకు పట్టిండ్రు. ఓ గల్ల దొరకకుంటే కూలర్లు పెట్టి కూల్ చేస్తున్నారు. ఒకటే రోజు 2-3 గ్రౌండ్స్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా మార్నింగ్ కవర్ చేసుకుంటున్నాము. మధ్యాహ్నం ఏమో మనం కమ్యూనిటీ హాల్స్ కానీ కొన్ని ఫంక్షన్ హాల్స్ కానీ అక్కడ కొంచెం కూలర్స్ అట్లా పెట్టేసుకొని నడిపిస్తున్నాము. గట్లనే ర్యాలీ రోడ్ షో చేస్తామన్నా ఈ ఎండలకు బుగులువాడి ఎవ్వరు వస్తలేరు. వచ్చిన వాళ్ళు కూడా దూరం దూరం నిలబడి అటుకెళ్ళి అటే చెంపు. పబ్లిక్ తిప్పలు అర్థమయ్యి లీడర్ కూడా చెప్పునే ఓడిపిస్తున్నారు. ఎండ దెబ్బ కొట్టకుండా ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలనో గన్ని తీసుకుంటున్నారు. ఇంకో గంట సేపు చెప్తా గానీ ఎండ బాగున్నది, మీరు కూడా బేజారైతారు. ఎక్కువసేపు చెప్ప చాలా మంది మాట్లాడేది ఉంది. ఎండ ఉంది 46 ఉన్నాయట. ఈ రోజు చాలా విపరీతంగా ఎందు ఉంది. మధ్యాహ్నం 12:30 పట్టబగలు మిట్ట మధ్యాహ్నం 44 డిగ్రీల ఎండలు. ఇక జోరు ప్రచారం అంటే పొద్దుంజాములనే ఎండ తగ్గి చల్లబడ్డాక రోడ్ షోలు, పబ్లిక్ మీటింగులు. 6 గంటలకు షురువు చేస్తే 9-10 గంటల దాకా పురుసతు. బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్ సార్ అయితే ఎండ చల్లబడ్డాకనే బయటకు వస్తున్నాడు. చీకట్ల తప్ప వెళ్తున్న ప్రచారమే లేదు సార్ది. ఈ ఏడిమి చేయవాటికే పబ్లిక్ కూడా పెద్దగా వస్తలేరు పార్టీల సభలకు. కానీ చల్లగా ఏసీ బంగ్లాల, ఏసీ కాలరాల తిరిగే లీడర్లకు ఎంత కష్టం వచ్చే. ఏమున్నా సార్లు ఇంకో 10 రోజులు గిట్లనే కష్టపడతారంటే కిస్మత్ బాగుంటే పార్లమెంట్ పోతే 5 ఏళ్ళు బిందాస్ పోన్రే. దేశంలో ఏం నడుస్తుందంటే ఓ దిక్కు ఓట్ల జాతర, ఇంకో దిక్కు క్రికెట్ పండుగ. ఓట్ల ముచ్చట్లు రోజు చెప్పుకుంటూనే ఉంటాం కానీ ఆటల సంగతి చూద్దాం. మన తన క్రికెట్ ఒకటే కాదు, హాకీ, టెన్నిస్, కబడ్డీ, బ్యాడ్మింటన్, ఖోఖో, అట్లనే రన్నింగ్, లాంగ్ జంపు, హై జంపు, జావెలిన్ త్రో ఆడేటోళ్ళు సుతుంటారు. అయితే ఈ నడమనే మనోళ్ళు ఒలింపిక్స్లో బిల్లలు పట్టుకొస్తురు సుత. ఇంతకు ఏ ఆట గురించి చెప్తున్నారు అంటారా? మీరే చూడురి ఆ ఆట ఏంది, దాని వెనుకున్న కథ ఏంది అనేది. తాడు కట్టుకొని గోడ మీద బల్లి వాకినట్టే పాకుతున్నాడు పో. ఎన్నో షాపింగ్ మాల్స్ లో చూసినట్టు అనిపిస్తుందిలే. అవు వాల్ క్లైంబింగ్ అంటారు. ఒలింపిక్స్ లో ఉంటది ఈ ఆట. మన సికింద్రాబాద్ యూత్ హాస్టల్లో చాలా ఏళ్ల కాంచెల్లి ట్రైనింగ్ ఇస్తున్నారు ఈ సారోళ్ళు. అయితే చాలా మంది నేర్చుకుంటానికి వస్తుర్రాట కానీ సవలతులు లేక వెనకకు తీస్తుర్రాట. అగో వాళ్ళు చూడు 8 ఫీట్లు ఎత్తుంటదట. కానీ వెనకటి ఎన్నడుదో మనమే స్టార్ట్ చేసినాం. మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్ కానీ, ఇన్స్ట్రక్టర్స్ కానీ, జడ్జెస్ కానీ, రూట్ సెట్టర్స్ కానీ ఎవరి దగ్గర లేవు. కానీ మన దురదృష్టం ఏమిటంటే ఈ వాల్ ఇప్పుడు శిథిలావస్థకు చేరింది. ఎప్పుడు కూలుతుందో తెలియకుంటుంది వాళ్ళు. అందుకే అన్న బుగులు పడుకుంటే ఎక్కుతున్నాడు. ఉన్న కొన్ని సవలతులతోనే స్టూడెంట్స్ కు నేర్పించి ఒలింపిక్స్ కు పంపితే 54 ఇంటర్నేషనల్ బిల్లలు పట్టుకొచ్చి 26 దునియా రికార్డులు కొట్టిరట మనోళ్ళు. అగో పట్టీలు, తాళ్ళు బందోబస్తుగా కట్టుకొని నెత్తికి హెల్మెట్ పెట్టుకొని చిన్నగా ఎక్కుతున్నారు. ఈ నడుము ఇసొంటి అడ్వెంచర్ గేమ్స్ ను బగ్గ కాయిస్ చేస్తున్నారు. కానీ సవలతులు లేక ఏరేతానికి పోతుర్రు. 10 ఏళ్ళు కార్ సర్కార్ పట్టించుకోలే. ఇప్పుడు కొత్త గవర్నమెంట్ అన్న సవలతులు చేస్తే ఒలింపిక్స్ లో బిల్లలు పట్టుకొస్తాం అంటారు. జర ఆటల మీద వస్తుందో నజరేయురి సార్లు. పతొక్కలు బగ్గ పైసలు సంపాదించాలని పొద్దుందాకా చెమట తీస్తుంటారు. కొందరు కూలి పనులకు పోతే ఇంకా కొందరు ప్రైవేట్ కొలువులు చేస్తారు, లేదంటే చిన్న దందాలు చేస్తారు. ఇట్లా ఎవ్వరికి దోషణ తోవల వాళ్ళు పోతుంటారు. అట్లనే కొందరు సినిమాల్లో యాక్టింగ్ చేస్తారు. పైసలతో పాటు అభిమానులను కూడా సంపాదించుకుంటారు. కానీ ఎవ్వరికి పైస మందం సుత సాయం చేయరు. అందరు అట్లనే ఉంటారని కాదు, కొందరికి సార్ లెక్క సుతుంటారు. ఇద్దరు ఆలుమొగలను కండ్లు మూసి తీసుకొస్తున్నారు. కండ్లు తెరవంగానే ఇంటి ముంగట ట్రాక్టర్ను చూసి రైతన్నది చిన్న మురిపేం కాదు పో, పుక్కట్లనే వచ్చింది. మరి ఇచ్చింది ఎవరనుకుంటురు? హౌ సినిమాల్లో యాక్టింగ్, డాన్సులు చేసే రాఘవ లారెన్స్ సారే.
మొన్న తమిళనాడులో 10 మంది పేద రైతులకు దున్నుకుంటానికి ట్రాక్టర్లు వంచిండు. ఇక ట్రాక్టర్ నడుపుకుంటా రైతన్నది చిన్న మురిపెం కాదు పో. అంతేకాదుల్లో ఇల్లు గడవక తిప్పల పడుతుందని తెలిసి గీ అక్కకు ఆటో కొనిస్తే ఎట్లా సంబురపడుతుందో చూడుర్రి. ఇక వికలాంగులకు స్కూటీలు సుత వంచిండు. కాలు రెక్కలు చక్కగా పనిచేయకుండా యుద్ధ విద్యల టాలెంట్ చూపించినోళ్ళే ఇల్లంతా. ఇళ్ళకే కాదుల్లో చిన్నపిల్లల గుండె ఆపరేషన్లకు ఇట్లా బొచ్చెడు మందికి సాయం చేస్తున్నాడు సుత. ఇక సారు చదివిచ్చిన పేద పిల్లలు ఇప్పుడు కొలువులు చేసుకుంటా సారు చేసే సేవా కార్యాల్లో ఓ చేస్తున్నారు. కానీ నేను చెమట తీసి సంపాదించిన పైకం మందికెందుకు వంచాలి అనుకునే జమానలా అందరు మంచిగుండాలి అందులో నేనుండాలని గీతీర్ల ఆసరైతున్న లారెన్స్ సారు నువ్వు సూపర్ సారు. ఏం కొడుతున్నాయుల్లా ఎండలు, ఇంట్లో కూకున్నా గర్మిగాలు ఉరికొస్తుంది. ఫ్యాన్ 5లో తిరుగుతున్నా, కూలర్ లాంచ్ చేసినా గింత సుతసాలగొస్తలేదు. ఇక దర్వాజలకు కిటికీలకు తట్ సంచులు కట్టి తడుపుకుంటూ ఉండేటోళ్ళు కొందరైతే ఇండ్ల మీద కూల్ పెయింటింగ్ వేసుకునేటోళ్ళు కొందరు. ఎండ దెబ్బకు ఊళ్ళల్లో ఉండేటోళ్ళు షెర్లు బాయిల కాడికి ఈత పోతుంటే పట్నాలల్లో ఉండేటోళ్ళు స్విమ్మింగ్ పూల్ల బాట పట్టిరు. ఇట్లా ఎండ నుంచి తప్పించుకుంటానికి ఒక్కొక్కరు ఒక్కో ఇకమతి చేస్తున్నారు. గీళ్ళు గీ ఇకమతి చేసిండ్రు. కొందరు పాకుతుంటే కొందరు అంబాడుతున్నారు. ఇల్లు డాన్సులు చేస్తున్నారు. ఇల్లేమో ఎగిరి దుంకుతున్నారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు చల్లుకుంటా చిన్న సంబురం కాదు పోరలది. అట్లాని స్విమ్మింగ్ పూల్ ఏమో అనుకునేరు. మంచిగా చూడుండ్రి, క్లాస్ రూమ్ లనే ఇట్లా స్విమ్మింగ్ పూల్ చేసిండ్రు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కన్నౌజ్ లా. ఏం చేస్తారు మరి, పోరలకు ఇంకా ఆడ సెలవులు ఇయ్యలే. ఎండలకు పోరలు బేవోషులు కాకుండా గీకమతి చేసిండ్రు. అట్లాని ప్రైవేట్ బడి కాదుల్లో సర్కార్ బడిలనే పోరలకు తక్లీఫ్ కాకుండా ఇట్లా క్లాస్ రూమ్ ల నీళ్లతోని నింపిండ్రు సార్లు మేడాలు. జరసేపు పాఠాలు చెప్పుడు అటెంక గీ అర్రలు ఇడ్చిపెట్టుడు. పోరలు బొర్రుడే బొర్రుడు. క్లాస్ రూమ్ లో ఈత కొడుతుంటే సల్లగున్నది అని చెప్పుకుంటా చిన్న మురిపెం కాదు పోరలది. బడి తప్పియాలనుకున్నోళ్ళు సుత దినం బడికొస్తుండొచ్చురు పో క్లాస్ ల బొర్రేతానికి. ఇక స్కూల్ కొచ్చినమా పాఠాలు చెప్పినమా ఇంటి తవ్వ పట్టినమా అని కాకుండా పోరలకు తిప్పలు కాకుండా గీకమతి చేసిన టీచర్లను మెచ్చుకోవాల్సిందే. ఈ ఎండాకాలం ఎన్నడు పోతుందో, ఈ తిప్పలు ఎన్నడు తప్పుతాయో అనుకుంటుండొచ్చురు. చిన్న కొడుతున్నాయా మరెండలు, ఊకూకే దూపైతుండే. ఎన్ని నీళ్లు తాగినా దూపారతలేదాయే. ఉన్నోళ్ళంటే తాపకిని తాగుతారు కానీ కొన్ని జాగల్లో నీళ్ళకు మస్తు తక్లీఫ్ అవుతుంది. మొన్న బెంగళూరులో పబ్లిక్ అంతా నీళ్ళ కోసం ఎంత తల్లాడిరో చూసినాం కదా. ఇప్పుడు గీళ్ళ గోసలు చూడుర్రి. ఖాళీ బిందెలు డబ్బాలు ముంగటేసుకొని ఇగస్తదో ఆగస్తదో అని అమ్మలెక్కలు గంటల కమానం చూడంగా ఒక్క ట్యాంకర్ వచ్చింది. ఇగేముంది, రౌండ్ అప్ చేసి నేను ఫస్ట్ వచ్చినా అంటే నేనని పోటీలు పడి నింపుకుంటుర్రు. ఇప్పుడు తప్పితే మళ్ళా 2 వారాలకు వస్తుంది. మరి అప్పటిదాకా సరిపోయిన నీళ్లు మోసుకోవాలి. అగో ట్యాంకర్ ను చూసి బిందెలు పట్టుకొని ఉరికస్తూనే ఉన్నారు. మహారాష్ట్ర సోలాపూర్ జిల్లాలో ఎందక్కువ 20 ఊర్లకు గిదే తిప్పల. సుక్క నీళ్లు దొరక్క చిన్న గోస కాదు, బాయిలన్నీ ఎండిపోయినాయి. మరి నీళ్లు లేక పంటలు సుత వండియక భూములన్నీ ఎట్లా పడావ పెట్టిర్రో. ఇక ఈ ట్యాంకర్ నీళ్ళే తాగాలే, బట్టలు తుక్కోవాలి, తానాలు చేయాలి, వంటలు వండుకోవాలి, బాసలు దొంకోవాలి. నిన్నియాల్టి సంధి కాదు, నాకు లగ్గమైనప్పటి సంధి ఇదే తిప్పలు అనుకొస్తుంది గీ అమ్మ. ఓట్లప్పుడు లీడర్లొచ్చుడు, నీళ్ల సౌలతి చేస్తామని హామీలిచ్చుడు, ఓట్లేపించుకునుడు అవతల వరుడు, వీళ్ళు నీళ్లకు తిప్పల వరుడు. ఇదే నడుస్తుంది. ఈ తాప అట్లా కాకుండా నీళ్ల సౌలతి చేస్తామని పక్కా మాటిస్తేనే ఓట్లేస్తామంటుర్రు. మనతన గంత కాకున్నా కొన్ని జాగల నీళ్లకు గోసే ఉన్నది. జర ఎండాకాలం వెళ్లేదాకా నీళ్ల తిప్పలు అరుచుకొర్రి సార్లు, మీకు పుణ్యముంటది. ఇప్పుడు మనం తొవ్వెంట పోతుంటే ఫుట్పాత్ మీదనో డివైడర్ల మీదనో బొచ్చడు మంది కూకొని పండుకొని ఉంటారు. వాళ్ళకి ఇండ్లుండయి, ఎవరన్నా ఏదన్నా ఇస్తే తిన్నట్టు, లేదంటే లేదు. ఏడనో తింటారు, ఏడనో వండుకుంటారు. వాళ్ళకు జ్వరం వచ్చినా నొప్పి వచ్చినా ఎవ్వరికి చెప్పుకోరు, వాళ్ళను ఎవ్వరు పట్టించుకోరు. కొందరంటే కొందరు బిచ్చమడుక్కొనైనా తిండికెళ్ళ తీసుకుంటారు. కానీ చాలా మంది మన క్యారీలో సుతుండరు. ఆ సొంటోళ్ళని చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది కానీ ఏం సాయం చేయలేక వెళ్ళిపోతుంటాం. ఇంతకు ముచ్చటేందంటే
కొందరు చెట్ల కింద సల్ల గూకుంటే వీళ్ళేమో ఊడ్చుకొస్తున్నారు. గీ కాక బాతులకు దాన పెడుతున్నాడు. గిల్లు క్యారం బోర్డ్ ఆడుతుంటే గిల్లు అర్రల పడుకొని వొయ్యిలు చదువుతున్నారు. ఇంతకు ఇదేంటిది అంటారా? ఇండ్లు లేనోళ్ళ ఇల్లు ఇది. మహారాష్ట్ర సాంగ్లీలా నానేటోళ్ళు ఎవ్వలేక రోడ్ల మీద తిరిగేటోళ్ళని తీసుకొచ్చి ఆశ్రమంలో ఉంచుకొని వాళ్ళ మంచి చెడ్డలు అరుచుకుంటుండు గీ అన్న. నిన్ని ఏడ్సంది కాదుల్లో 17 ఏండ్ల కాంచెలు నడుస్తుంది ఆశ్రమం. 6 ఏండ్ల కాంచెలి అన్నే నడిపిస్తుండట. 1000 మంది దాకొచ్చి బాగైపోయిండ్రట. 200-300 మంది దాకా వివరాలు కనుక్కొని ఇంటికి దోలిరట. ఇప్పుడు 73 మంది ఉన్నారు. పండ్లు గుడ్లతోని బలంగల తిండే పెడతారట. మళ్ళా షుగర్ ఉన్నోళ్లకు అలాగ్. ఇక పొద్దుగాల 6 గంటలకు నిద్ర లేపితే 7 గంటల వరకు ప్రార్థనలు ఉంటారట. జరసేపు ఎక్సర్సైజ్ చేసినాక 9 గంటలకు నాస్టా. అటెనక జరసేపు ఎవ్వరికి దోషిన శాతనైన పనులు వాళ్ళు చేస్తారట. పగటిలి 1 గంటకు మళ్ళా బువ్వ పెడతారు. అటెనక జరసేపు అట్లు ఒరిగినాక 3 గంటలకు లేచి చెత్తగిత్త లేకుండా సాఫ్ చేస్తారు. 4 గంటలకు షాయ బిస్కెట్లు ఇస్తారు. హగో షాయల బిస్కెట్లు ముంచుకొని దంచుడే దంచుతున్నారు. మాపటిలి మళ్ళా జరసేపు ఎక్సర్సైజ్ చేపిస్తారట. మన క్యాలీల లేనోళ్ళని సుత తీసుకొచ్చి గవర్నమెంట్ దవాఖానలో చేర్పించి సేవలు చేస్తురట. అందరూ ఒక్క ఇంటోల లెక్క మంచిగా కలిసిమెలిసి ఉంటారట. అన్ని తీర్ల పండుగలు చేస్తారట. పుసుక్కున గట్లనే ఎవరన్నా కాలం చేస్తే దానం కూడా వీళ్ళే వేస్తారంటే చూడురిగా. మరి పైసలు ఏడికెళ్ళొస్తాయంటే 100కి 10 రూపాయలు సర్కారోళ్ళు ఇస్తే కడమై దాతల నుంచి వస్తాయట. 7 అర్రలున్న ఆశ్రమంలా వీళ్ళ మంచి చెడ్డలు అరుచుకుంటానికి 8 మంది పనిచేస్తారట. దినాం డాక్టర్ వచ్చి పరీక్షలు చేసిపోతాడు. అయినోళ్లే పట్టించుకొని గీ కాలంలా వీళ్ళ కోసం గీ తీర్ల తండ్లాడుతున్న అన్నను తారీఫ్ చేయాల్సిందేనుల్లా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుల్లా ఇయాల్టి వీకెండ్ తిన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.